మనకు మన స్నేహితులు కంపెనీ జమీన్ ఇది పీజీపీఎఫ్ దీంట్లో పీజీపీఎఫ్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో రాజేష్ సార్, అమృత్ సార్, మన చైర్మన్ సార్లు అందరు కూడా వచ్చారు ఇక్కడికి. కార్లో ఇక్కడ మొత్తం మన పీజీపీఎం అంతా చేస్తారు. ప్రజెంట్ ఇది ఖాళీగా ఉండడం చేత ఇది పెద్ద వేస్తారు, అది మొక్క చేస్తారు ఇందులో. కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని రెడ్ సైడ్లకు వేస్తారు. రెడ్ సైడ్ పెంచి మనకి డెవలప్మెంట్ చేస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రీఛార్జ్ చేసి స్టాక్ వచ్చింది కదా. చైర్మన్ సార్ అందరూ వచ్చారు కదా. ఎక్కువగా ఎవరైతే దీనొక్క హామీ ఇవ్వడం కోసం ఇదొక హామీ ఇచ్చి మనకి శ్రీ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి శ్రీ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. 1 year బ్యాక్ మనం తీసుకున్న పొలము 52 ఎకరాలు అటు సైడ్. టోటల్ గా ఎక్కడైతే లాంగ్ అక్కడ నుంచి కనపడుతుందో గ్రీన్ గా ఆ ల్యాండ్ వచ్చేసి టోటల్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీ ఒక 3 నెలలకే కమిట్మెంట్ తీసుకుంది. ఉన్న పొలం ఇటు సైడ్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ 50 ఎకరాల పొలం తీసుకోవడం జరిగింది. అంటే దాన్ని ఆనుకునే కరెక్ట్ గా, అంటే వేరే ఏం కాదు, మొత్తం అక్కడ నుంచి వెళ్ళాక ఒకటే ప్రజెంట్ చేసినాం. ఇది అంటే మొక్కజొన్న మొత్తం 100 ఎకరాల పొలం పంట వేయడం జరిగింది. ఒక పక్క ఇది ఆదాయం పంట ఒకటి వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు పీపీపీలో ఇవన్నీ షో చేయడానికి, కాబట్టి పీపీపీ అనేది బంద్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పీజీపీఎం ప్లాన్ కు దీంట్లో స్క్వేర్ ఫీట్స్ ప్రకారం కటింగ్ చేసేసి మనం ఏదైతే 1 lakh రూపాయలు డిపాజిట్ చేస్తామో దానికి గ్యారెంటీ తరఫున ఈ పొలాన్ని పెట్టడం జరుగుతుంది 20 months. ఆఫ్టర్ 20 months తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీ డబ్బు మీకు రిటర్న్ ప్లస్ డబుల్ కూడా అవుతుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజు మనం హేమంత్ కుమార్ రావు సార్ ఇక్కడికే వచ్చినాడు. నేను మీకు కొత్తగా కొన్న పొలాన్ని కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి టోటల్ మనకు అంటే ఉన్న పొలం ఎంతైతే ఉందో టోటల్ గా ఈ ఏరియాలో అంతా కొనడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఓకేనా, పొలం కొనడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక అకౌంట్, ఫర్మా అకౌంట్. ఆ ఫర్మా అకౌంట్ నుంచి డబ్బు తీసి మనకి పీపీపీ ఇవ్వలేరు. మళ్ళీ దానికి దీనికి అటాచ్ చేసుకోవద్దండి దయచేసి. ఈ పొలం ఏదైతే మనం కొంటున్నామో ప్రతిదీ మనకు పీజీపీఎం ప్లాన్ లో యూజ్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది. టోటల్ గా అంటే కనీసం అంటే కూడా తక్కువ అంటే కూడా 100 కోట్ల నుండి 500 కోట్ల ప్రాజెక్ట్ కి టోటల్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కర్నూలు ప్రాజెక్ట్ ఒక్కటే కంపెనీ నిలబెట్టే విధంగా తయారవబోతుంది. ఓకేనా, ఇది మొత్తం నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హిందీలో. కాకపోతే తెలుగు వాళ్ళ కోసం కూడా మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది. మన తదయ సాబ్ కూడా వచ్చినాడు విశాఖపట్నం నుంచి, నానా సార్ వచ్చినారు. అంటే వీళ్ళకి కూడా ఆటోమేటిక్ గా చూపిస్తే కనీసం వీళ్ళకి కూడా అర్థం ఆల్రెడీ చూసినారు. కాకపోతే ప్రాజెక్ట్ వర్క్ అనేది ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ లైవ్ లో చూపిస్తున్నారు. అంటే ఏ వర్క్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు ల్యాండ్ పొలం పరంగా అంటే పంట పరంగా యూజ్ అవుతుంది, ప్లస్ గ్యారెంటీ ప్లస్ దీంట్లో మనం చేసే ప్లాంటేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫ్యూచర్ మినిమం వచ్చేసి కనీసం అంటే ప్రతి ప్రాజెక్ట్ 500 కోట్లు. అంటే మొత్తం కంపెనీ లైబిలిటీ కూడా ఈరోజు లెక్కేసినప్పుడు అంత లేదు, కానీ ఇది ఒక ప్రాజెక్ట్ లైబిలిటీని క్లియర్ చేసి